హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా కిడ్స్. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చిన్న పిట్టగూడు ఎలా తయారు చేయాలో నా వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను. సో దానికోసం కావాల్సిన మెటీరియల్స్, అది ఎలా తయారు చేశాను అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నాను, కొంచెం కొబ్బరి పీచు, కొబ్బరి తాడు, ఫెవికాలు, కొంచెం డెకరేటివ్ ఐటమ్స్, ఇది బ్రష్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, లాస్ట్ ఫైనల్లీ వచ్చేసి క్లే అండి. క్లే ఎలా తయారు చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పెట్టాను. ఎవరన్నా మిస్ అయినట్టయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఫస్ట్ నేను ఒక కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని క్లీన్ చేసేసానండి, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్. సో దాంట్లో కొంచెం కొబ్బరి పీచుని సెట్ చేస్తున్నాను. పిట్టలు గూడు పెట్టుకుంటాయి కదండి, ఇలానే సెట్ చేస్తూ అలా న్యాచురల్గా కనపడే విధంగా కొబ్బరి పీచుని అంతా సెట్ చేస్తూ వస్తున్నాను, ఇలా అన్నమాట. ఇలా కొంచెం కొంచెం కొబ్బరి పీచు తీసుకొని ఒక గూడు లాగా వచ్చేటట్టు పిట్టలు ఎలా అరేంజ్ చేస్తాయో అలా సెట్ చేసుకుంటే చూడ్డానికైతే చాలా బాగా కనిపిస్తుంది ఇది. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయింది మొత్తము. కొబ్బరి పీచు అనేది కంప్లీట్గా ఈ కొబ్బరి చిప్పలో నేను ఫిల్ చేసేసాను. దీన్ని మొత్తం సెట్ చేసేస్తూ కొంచెం పక్కకు పెట్టేస్తున్నాను అనమాట. మొత్తం సెట్ అయిపోవడానికి వచ్చేసింది. మిడిల్లో, సైడ్స్కి అంతా సెట్ చేసేసి ఇదిగోండి ఫైనల్లీ ఇలా అయింది. దీన్ని ఇంకా నేను కొంచెం అదిమిలా పక్కకు పెడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్లే తీసుకున్నానండి, ఎర్రమట్టి. ఇది ఎలా తయారు చేయాలో నేను ఇంతకుముందే చెప్పాను కదండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈజీగా దీంతో చిన్న చిన్న బొమ్మలు, పిట్టలు అన్నీ చేసుకోవచ్చండి. క్లే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఇంట్లో ఉంటే పిల్లలకి కూడా ఏదో ఒకటి నేర్పుతూ ఉండొచ్చు, వాళ్ళు కూడా న్యూ థింగ్స్ నేర్చుకుంటారు, వాళ్ళకి టైం పాస్ అవుతుంది. నేను ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ని తయారు చేస్తున్నానండి. 2 బర్డ్స్ వచ్చేసి పెద్ద బర్డ్స్ చేస్తున్నాను, మిగిలిన వాటి పిల్లలుగా పెడదామని 3 చిన్న బర్డ్స్ని చేస్తున్నాను ఇందులో సెట్ చేయడం కోసమని. ఫస్ట్ వచ్చేసి ఇది పెద్ద బర్డ్ అండి, దానికి రెక్కలు అతికిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ ఒక బర్డ్ లాగా చేసేసి దాని పక్కన రెక్కలు అతికిస్తే కొంచెం ఒక చిన్న పిట్టలాగా మనకు లుక్ అనిపిస్తుందని నేను ఇలా చేస్తున్నాను.
ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక బర్డ్ని తయారు చేసేసాను, సెకండ్ది తయారు చేయబోతున్నాను అనమాట. ఈ క్లే అనేది ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకు కొన్ని రోజుల వరకు గట్టి పడదండి. ఒక కంటైనర్లో మొత్తం లిడ్ అనేది క్లోజ్ పెట్టేసేయాలి. అలా కాకుండా బయట పెట్టినట్టయితే గట్టి పడి అది మనకు యూజ్ అవ్వదు. నేను ఆల్మోస్ట్ 20 to 25 days బ్యాక్ చేశాను, అయినా సరే అది నాకు ఒక బాక్స్లో కంప్లీట్ క్లోజ్ చేసి పెట్టినందుకు అది మెత్తగానే ఉంది. ఇప్పటికీ కూడా నేను బొమ్మలు చేసుకునే వీలుగా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూసినట్టయితే పెద్ద బర్డ్స్ అయిపోయాయండి. నేను చిన్నవి స్టార్ట్ చేశాను, చిన్న చిన్న పిట్టలు చేస్తున్నాను. సో వాటి కోసం రెక్కలు అతికిస్తున్నానండి. ఇలా ఫస్ట్ బర్డ్ని చేసి దాని పక్కన కొంచెం రెక్కలు చిన్న చిన్నగా ఉండేటట్టు చిన్న పిట్టలు కనుక అలా అతికిస్తున్నాను. ఇదిగోండి కంప్లీట్ అయిపోవచ్చేసాయి బర్డ్స్ అన్నీ కూడా. సో ఇవి తయారు చేసిన తర్వాత మనం 10 to 15 minutes ఇట్లా డ్రై అవ్వనివ్వాలి. లేకపోతేనండి మనం పెయింట్ వేసేటప్పుడు ఈ క్లే కలర్ అనేది పెయింట్లో మిక్స్ అయిపోతుంది. అందుకని ఇవి కొంచెం 10 to 15 minutes బాగా డ్రై అయిపోయినాయి అనుకోండి, అది పెయింట్లో కలర్ మిక్స్ కాదు. తర్వాత మనం పెయింట్ వేసినా కూడా మనం ఏ కలర్ వేస్తే ఆ కలర్ మనకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను వైట్ కలర్ తీసుకున్నానండి. సో మనకి ఇది 15 minutes అయిపోయింది, కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత నేను పెయింట్ వేయడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి ఇప్పుడు మనకు బ్రౌన్ కలర్ అనేది రావట్లేదు, కంప్లీట్ డ్రై అయిపోయినాయి. ఇవి చాలా తొందరగా అవుతాయండి, కొంచెం ఫ్యాన్ గాలికి కానీ అలా పెట్టి ఇదిగోండి అన్ని బర్డ్స్కి పెయింట్ వేయడం కంప్లీట్ అయిపోవచ్చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క బర్డ్కి నేను వైట్ కలర్ వేసాను. తర్వాత వాటి కళ్ళకు వచ్చేసి బ్లాక్ కలరు, ముక్కుకు వచ్చేసి రెడ్ కలరు నేను నెక్స్ట్ వీటికి పెట్టబోతున్నాను అనమాట. కొంచెం అందంగా కనిపిస్తాయని నేను బ్లాక్ అండ్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అవి మనకు చిన్న చిన్నగా కనిపించినా కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది ముక్కు కనుక రెడ్ కలర్ వేస్తే. నెక్స్ట్ ఇవి వైట్ కలర్ వేసి ఒక 2 to 3 minutes ఉంచేస్తే కనుక
ఆరిపోతాయి. దాని తర్వాత కళ్ళు ముక్కు సెట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కు పెట్టేస్తున్నాను. రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి. మొత్తం వైట్ కనిపించినా చిన్నగా కూడా ముక్కు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. సో అన్నిటికీ నేను ముక్కుని పెట్టేస్తున్నాను, అన్ని బర్డ్స్కి కూడా. తర్వాత వచ్చేసి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకొని వాటికి ఆహారం తెచ్చిన విధంగా కొంచెం ఫెవికాల్ పెట్టి వాటి ముక్కు అతికిస్తున్నానండి. పిల్లల కోసం ఆహారం తెచ్చినట్టుగా ఒక లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో కొంచెం ఫెవికాల్ తీసుకొని వీటికి ముక్కు అతికిచ్చేస్తున్నాను ఈ డెకరేటివ్ ఐటమ్స్ని. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఒక ఉట్టి అనేది తయారు చేస్తున్నానండి. ఉట్టి ఎందుకంటే మనం ఎక్కడైనా దీన్ని కట్టినట్టయితే అందంగా కనిపిస్తుంది. సో దానికోసమని నేను దీని సైజ్ చూసుకొని ఇలా కింద రౌండ్గా చేసి ఒక 3 థ్రెడ్స్ దీనికి కడతానండి. సో ఉట్టి లాగా అనిపిస్తుంది మనకు. ఆ ఉట్టిని నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే కనుక నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నా వీడియో ఒక నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసి నా వీడియో అనేది చూడొచ్చు అన్నమాట. ఇదిగోండి ఇక్కడ కంప్లీట్ వచ్చేసింది అనమాట. ఇలా సెట్ చేసేసాను. 3 థ్రెడ్స్ ఇలా కట్టేస్తే ఒక ఉట్టి లాగా వచ్చింది. పైన ఒక నాట్ వేస్తున్నాను. అలా వేయడం వల్ల ఇది సమానంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులో ఇలా పెడుతున్నాను. ఇది ఎక్కడన్నా తగిలిచ్చినా కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇంకోటి కూడా నేను రెడీ చేశానండి. ఇది చాలా రోజుల క్రితం చేశాను నేను. ఒక చెట్టు దగ్గర నాకు ఈ కాయ దొరికిందండి. ఈ కాయనేమేంటో నాకు తెలియదు. దాంట్లో ఈ పిట్టల్ని పెట్టి నేను ఒక గూడులాగా చేశాను అనమాట. మీకు ఎవరికైనా ఈ కాయనేం తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. ఇదిగోండి 2 రకాలు.
ఇదిగోండి మా ఇంట్లో హ్యాంగ్ చేశాను, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసినట్టయితే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.